రైతుల చిరకాల కోరిక నెరవేరింది. రైతుల భవిష్యత్తు కోసం ఎన్నో ఏళ్లుగా సాగిన మహాయుద్ధం. ప్రభుత్వానికి వినిపించేలా పాదయాత్రలు, నిరసనలు, అలాగే ఎన్నికల్లో నామినేషన్లు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోలేదు రైతుల బాధలను. రెండు 2019 లోక్సభ ఎన్నికలతో మారుమ్రోగిన రైతుల గోస. నిజామాబాద్ లో కవితపై పోటీకి వందల మంది నామినేషన్. కవిత ఓటమిలో పసుపు రైతుల కీలక పాత్ర. ధర్మపురి అరవింద్ రాకతో పసుపు బోర్డుపై ఆశలు. పసుపు బోర్డు రాకతో రైతుల్లో ఉత్సాహం. ఈ నెల 29న పసుపు బోర్డు కార్యాలయం గ్రాండ్ ఓపెనింగ్. अरविंद धर्मपुरी गारू ने जो लगातार इस विषय को उजागर किया, इस विषय के लिए संघर्ष किया. అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభం, ఘనంగా ఏర్పాట్లు. అసలు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఎందుకు, రైతుల పోరాటాలు ఎలా జరిగాయి, ధర్మపురి అరవింద్ పాత్ర ఏంటి అనే విషయాలు మీ పొలిటికోస్ మీడియాలో చూడండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.